హాయ్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2024 ఇయర్లో ఎవరైతే ఇంజనీరింగ్ కోర్స్ కానీ లేకపోతే మెడికల్ కోర్స్ కానీ మేనేజ్మెంట్ కోర్స్ కానీ లా, డిజైన్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అండి. సో మీకు దగ్గర ఒక 6.8 lakhs వరకు స్కాలర్షిప్ పొందే ఛాన్స్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. జస్ట్ మీరు ఎల్పియు నెక్స్ట్ 2024 ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఈ మొత్తం డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. కంప్లీట్గా A to Z ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎల్పియు నెక్స్ట్ అంటే ఏంటి అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నేషనల్ ఎంట్రన్స్ అండ్ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఓకేనా? సో అది ఫుల్ ఫామ్ అనమాట 2024. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకొని వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారంగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే కనుక సరిపోతుంది. సో ఇన్హో మీకు ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, ఎస్. సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకి రాదనుకోండి. సో వీడియోని చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. సో దీని తర్వాత నేను ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్తాను మీకు. అప్లై చేసుకునే టైంలో ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఓకేనా? ఓకే, సో ఇది వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గెట్ ఏ స్టడీ గ్రాంట్ ఆఫ్ 1 lakh per student టు స్టడీ అట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ లేకపోతే ఎన్ఐటీస్, ఐఏఎమ్స్, ఎన్ఎల్యుఎస్, ఐహెచ్ఎమ్స్, ఎన్ఐడిఎస్, ఐఐటీస్, చూడండి, ఎయిమ్స్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, సెంట్రల్ ఆర్ స్టేట్ ఆన్ క్వాలిఫైయింగ్ ఎల్పియు నెక్స్ట్ 2024. నేను చెప్పాను కదా. సో మీరు క్వాలిఫై అయితే మీకు ఆ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను చెప్పింది 6.8 lakhs కాదు, అది కూడా మీకు 1 lakh అయితే ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇంజనీరింగ్, మెడికల్ ఇక్కడ ఉంది. సో డిజైన్, లా ఇవన్నీ ఉన్నాయి కదా. సో అబౌట్ ద ఎగ్జామ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ఇది మనకు అవసరం లేదనుకోండి. చూడండి, ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ ఫర్ టేకింగ్ ఎల్పియు నెక్స్ట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నేషనల్ ఎంట్రన్స్ అండ్ స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పి చూడండి. గెట్ స్టడీ గ్రాంట్ ఆఫ్ 1 lakh per student. ఒక స్టూడెంట్కి 1 lakh వరకు ఉంటుంది, స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. టు స్టడీ అట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్, అంటే మీకు గనక ఐఐటీలో కానీ లేకపోతే ఎన్ఐటీలో కానీ లేకపోతే ఐఏఎంలో కానీ ఎన్ఎల్ఈఎఫ్స్లో కానీ లేకపోతే మనకు స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ సీట్ వచ్చి అడ్మిషన్ వస్తే కనుక మీకు 1 lakh పేమెంట్, 1 lakh స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అదొకటి. లేదు అనుకో, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకు? ఇక్కడ చూడండి, గెట్ అడ్మిషన్ ఇంటూ ఎల్పియు. అంటే మీరు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ పొందొచ్చు. ఒకవేళ మీరు అక్కడ అడ్మిషన్ కావాలనుకుంటే కనుక ఆ కాలేజీలో ఎల్పియులో మనకేంటంటే 6.8 lakhs per స్టూడెంట్ అయితే స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు మన స్టేట్కి సంబంధించిన మనకి యూనివర్సిటీస్లో గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తే అక్కడ మీరు జాయిన్ అయితే కనుక 1 lakh ఉంటుంది మీకు. అది మీ ఫైనల్ డెసిషన్ అన్నమాట. ఓకేనా? అంటే మీకు ఎక్కడ సీట్ వచ్చిందో అది దానిపై డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎక్కడ రాలేదనుకోండి, లైక్ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీలో కానీ లేకపోతే మన స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్లో కానీ సీట్ రాలేదనుకోండి, అప్పుడు మీకు ఎల్పియూలో జాయిన్ అవ్వచ్చు. అక్కడ జాయిన్ అయితే ఇంకా మీకు బెనిఫిట్ అనమాట. 6.8 lakhs వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అదొకటి. నెక్స్ట్ నేను చెప్పాను కదా మీకు ఎలా ఈ ప్రాసెస్ చూడండి. ప్రాసెస్ ఫర్ అవైలింగ్ స్టడీ గ్రాంట్ 6th edition. సో ఇదంతా అవసరం. నేను చెప్పాను, క్లియర్గా చెప్పాను కదా. సో లాస్ట్ టైం ఎవరికైతే స్కాలర్షిప్ వచ్చాయి వాళ్ళ ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. ఓకే. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ అప్లై నౌ ఆప్షన్ అయితే ఉంది కదా. సో అప్లై నౌ క్లిక్ చేసుకొని మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్, మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. మీ స్టేట్ ఇక్కడ చూస్ చేసుకోండి. ఏపీనా టీఎస్ఆ అని చెప్పేసి మీ సిటీ ఇక్కడ చూస్ చేసుకోండి. జెండర్,
తర్వాత మీ క్లాస్ అట్ ప్రెసెంట్ మీరు ఏ క్లాస్లో ఉన్నారు, 10th 12th డిప్లొమానా ఐటీ అని గ్రాడ్యుయేషన్ అక్కడ చూస్ చేసుకోవాలి. సో ఇంజనీరింగ్ అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా 12th క్లాస్ మనం ఇక్కడ చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి సెలెక్టెడ్ డిసిప్లిన్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో మీరు 12th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ ఈ విధంగా. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ చెక్ చేసి రిజిస్టర్ నౌ. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు అమౌంట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అమౌంట్ బాయ్స్కి అయితే 1000 రూపీస్ ఉంటుంది, గర్ల్స్కి అయితే 500 రూపీస్ ఉంటుంది. మన ఛానల్కి సపరేట్గా ఒక కూపన్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకేనా. సో బాయ్స్కి అయితే 500 రూపీస్కే మీరు అప్లై చేసుకోవచ్చు, గర్ల్స్ అయితే 250 రూపీస్కే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 50% డిస్కౌంట్ అనమాట. ఆ కూపన్ కోడ్ నేను చెప్తాను, నోట్ చేసుకొని మీకు స్క్రీన్ పైన కూడా నేను అది డిస్ప్లే చేపిస్తాను. ఆ కూపన్ కోడ్ వచ్చేసి LPUFIZ 463, LPUFIZ 463 అది కూపన్ కోడ్ అనమాట. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీకు ఆ డిస్కౌంట్ అయితే అప్లికబుల్ అవుతుంది అనమాట. సో 50% ఫీజుతో మీరు అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇంత మంచి ఛాన్స్ అయితే రాదు. చూడండి మనకు బీటెక్ ఈ ఎల్పీలో కూడా మనకు బీటెక్ అవన్నీ ఉన్నాయి. మీకు ఇష్టమైన కోర్సెస్ మీరు జాయిన్ అవ్వచ్చు. సో నేనేం చేస్తానంటే ఈ రిజిస్ట్రేషన్ పేజ్ లింక్ అలాగే ఈ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మన మెయిన్ పాయింట్ అన్నమాట. మన స్టేట్ కానీ మన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు కానీ మీరు చదవాలనుకుంటే 1 lakh వరకు స్కాలర్షిప్ వస్తుంది. లేదు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్లోనే మనం ఆ కాలేజెస్లో మనం జాయిన్ అవ్వాలనుకుంటే కానీ డిసైడ్ అయితే కనుక 6.8 lakhs వరకు మనం స్కాలర్షిప్ అయితే పొందవచ్చు. అది థ్యాంక్ యూ.